రైట్ ఇక ఉద్యోగ కల్పనలో రాష్ట్రం టాప్. ఏడాదిలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులు $1 ట్రిలియన్ జీడీపీ చేస్తామంటే ఎవరు నమ్మలే, ఇప్పుడు నమ్ముతున్నారు. సో రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నారు. సో ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చినాయి అండ్ $1 ట్రిలియన్ మేము అప్పుడు చేస్తామని చెప్పారు. సో దాన్ని ఎవరు నమ్మలే కానీ ఇప్పుడు నమ్ముతున్నారు అని చెప్పేసి. సో ఒక ఏడాదిలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులు వచ్చినాయని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సరే మేము కూడా మీరు చెప్పిన నమ్ముతా ఉన్నాం. సో మొన్న కూడా దావోస్ పర్యటనకి అప్పుడు కూడా కొన్ని వందల కోట్లు తీసుకొచ్చామని చెప్పేసి. సో ఓకే ఫైన్ నమ్ముతున్నాం. కానీ అవన్నీ ఇవి కంపెనీలు, ఇవి ఆ కంపెనీలు చూపియ్యరు మళ్ళీ ఏడబెట్టిరో. సో మీరు ఎన్ని పెట్టుబడులు అన్ని పెట్టుబడులు తెచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. పెట్టుబడులు అన్ని తెచ్చినాం ఇన్ని తెచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ ఇవి ఆ పెట్టుబడులు తెచ్చినాయి అన్ని ఏడున్నాయి, ఏడే కంపెనీ స్థాపనలని. ఒకవేళ అయితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, అందులో మన తెలంగాణలోకి ఎంతమందికి వచ్చినాయి, అందులో మన స్థానికులకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి అవి చూపించండి. సో అవన్నీ లేకుండా కేవలం నామమాత్రమే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. సో ప్రాపర్ ఎక్కడున్నాయి అవన్నీ ఉద్యోగ కల్పనలో? అరే బయట ఉద్యోగాలు లేక అవి లేక ఇవి లేక ఆ జీవోలు వస్తున్నాయి ఈ జీవోలు వస్తున్నాయి, నిరుద్యోగులందరూ రోడ్ల మీద వాడి కొట్లాడుతూ ఉంటే ఇంకోవైపు తెలంగాణ రైజింగ్ అని చెప్పి వీరు చెప్తా ఉన్నారు. సో ఇవి ఆ ఎంఓఈలు అన్నీ కుదుర్చుకున్నారు. సో కేవలం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అవన్నీ కూడా నార్మల్గా కుదిరించుకున్నారు, ఒక పేపర్ స్టేట్మెంట్ అన్నీ చేసుకొని వచ్చారు. కానీ అవన్నీ ఎంతవరకు కంపెనీలు హైదరాబాద్లోకి వచ్చినాయి, హైదరాబాద్ వచ్చినాక ఎంతమంది కంపెనీలు స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది మన తెలంగాణ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ప్రజలు ఎంతమంది అందులో ఉద్యోగాలు చేరిరు, ఎంతమంది పని చేస్తారు, ఇవన్నీ కూడా లెక్కలు ఉండాలి కదా. సో అవన్నీ ఏం లేవు కానీ తెలంగాణ రైజింగ్ అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు. అంటే నేనేం వ్యతిరేకం కాదు. సో తెస్తున్నారు ఓకే ఫైన్, కానీ ఇవి అవి అంటే ప్రాపర్గా ప్రజలకు వెళ్ళాలి కదా తీసుకొస్తే. సో ప్రజలకు అనిపించాలి కదా అవి ఉద్యోగాలు. సో అవి మేము అడుగుతున్న పరిస్థితి. రైజింగ్లో తెలంగాణ హైదరాబాద్ ఎవరు ఆపలేరు. హెచ్సిఎల్ టెక్ న్యూ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. సో హెచ్సిఎల్ టెక్ కంపెనీ ఉంది కదా, సో అది ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ నంబర్ 1గా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. హెచ్సిఎల్ టెక్ న్యూ క్యాంపస్ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నట్టు వివరించారు. ఇక తెలంగాణలో $1 ట్రిలియన్ జీడీపీని రాష్ట్రంగా మారుస్తామని చెప్పినప్పుడు సాధ్యం కాదని కొందరు అన్నారని, కానీ దావోస్ పర్యటనలో ఓసారి 41,000 కోట్లను, మరోసారి 1.78 లక్షల కోట్లను ఎంఓఓలపై సంతకాలు చేసుకున్నాక ఇప్పుడు నమ్ముతున్నారని రేవంత్ వెల్లడించారు. ఇక తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరని, తమ పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని ప్రపంచంతోనే పోటీ పడుతున్నామన్నట్టు వెల్లడించారు. సో ఈ స్టేట్మెంట్కి మేము హర్షిస్తాం. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ముంబై, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, వీటన్నిటితో కాకుండా సో ప్రపంచంతోనే పోటీ పడుతున్నామన్నారు. సో ఓకే ఫైన్, మనం అలాగే ఇప్పుడు కూడా మన కాంపిటీటర్ మనకైనా పెద్దగా ఉన్న కాంపిటీటర్గా పెట్టుకోవాలి కాబట్టి సో ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్పి చెప్తారు. సో దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ సో కేవలం మీరు అన్నారు కదా 41,000 కోట్లు ఒకసారి తీసుకొచ్చినాం, ఆయన 1.78 లక్షల కోట్లు తీసుకొచ్చినాం అని చెప్పారు కదా. సో దానికి ఎంఓఏలు కుదుర్చుకున్నారు ఓకే. కానీ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉద్యోగాలు ఇచ్చినాక కదా మనం చెప్పాల్సింది, ఇచ్చినాక కదా మనం మాట్లాడుకోవాల్సింది. సో అలాంటి అప్పుడు కాకుండా సో కేవలం ఉద్యోగాలు ఇవ్వకముందు ఇంత ఉద్యోగాల కల్పనలో నంబర్ ఉంది, అత్యధిక విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ కల్పనలో రాష్ట్రం టాప్ అని చెప్పి స్టేట్మెంట్స్ చేయడం ఏంటి? ఉద్యోగ కల్పనలో రాష్ట్రం టాప్ అంటే కేవలం చేస్తారేమో అని చెప్పేసి ఆశాభావంతోనే ఉన్నారు అంతే. సో ఇంకా రాలేదు కదా. సో వచ్చినాక కదా మనం ఈ స్టేట్మెంట్ కావచ్చు, హెడ్లైన్ కావచ్చు, ఇలాంటివి పెట్టుకోవాలి. సో అట్లా చెప్తా ఉన్నారు. సో బెంగళూరులో ప్రపంచంతోనే పోటీ పడుతున్నారు. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్లో హైదరాబాద్ను నంబర్ 1గా చేశాక సో డేటా సెంటర్లు ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా దృష్టి సారిస్తాం, ఇట్లాంటి అన్నిటిపైన కూడా చూస్తామని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం ఏదేమైనప్పటికీ. సో ఇవన్నీ అంటారు, సో ఎన్ని లక్షల కోట్లు తీసుకొస్తా అన్నారు. సో ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఫ్యూచర్కి అవుతుంది అని చెప్పేసి అయినా చెప్పాలి కదా. సో ఉద్యోగ కల్పన ఇప్పుడే తెలంగాణ టాప్ అంటే అందరం ఏమనుకుంటాం, మా సొంటలో అందరం అరే అవును నిజంగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయేమో, మాకే వస్తలేవేమో అని చెప్పేసి మేము అనుకోవాల్సిన పరిస్థితి. రైట్ ఇక సీఎంఓలో మార్పులు, అధికారుల పనితీరుపై సర్వత్ర విమర్శలు. సో ఇట్లా సీఎంఓ ఉంది కదా, సీఎం క్యాంప్ ఆఫీస్. సో అందులో సీఎం అఫీషియల్ ఆఫీస్ ఉంటుంది కదా, సో అందులో అన్ని మార్పులు జరుపుతూ ఉన్నారంట. సో అధికారుల పనితీరు కావచ్చు వాటన్నిటిపైన రెగ్యులర్గా రేవంత్ రెడ్డి అక్కడక్కడ చెప్తా ఉన్నారు, అక్కడక్కడ సమీక్ష చేస్తూ ఉన్నారు. రీసెంట్గా చూసిన మనం కలెక్టర్స్ పైన కూడా చాలామంది ఏసీలకి పరిమితం అవుతారు. సో ఆఫీసులకే పరిమితం అవుతారు, ఏసీలకి ఏదో కూర్చుంటుడు కాదు, ప్రజలకు వెళ్ళండి, మనం ఇచ్చే పథకాలన్నీ కూడా చెప్పండి ప్రజలకు అని చెప్పారు కదా. సో అదేవిధంగా వాళ్ళ ఆఫీస్లో కూడా చేస్తూ ఉన్నారు మార్పులు, అధికారులపైన కూడా. సో కొంచెం విమర్శలు వస్తున్నాయి కాబట్టి సో దానిపైన చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నాయి. ఫైల్ క్లియరెన్స్లో కొత్తగా వివాదాలు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు. సో సదరు అధికారులపై మినిస్టర్ల గుర్రు, వారి తీరుపై సీఎంకు ఫిర్యాదులు. సో అధికారులపైన మంత్రులందరూ కలిసి సో సీఎంకి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారంట.
సో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్లో భారీ ప్రక్షాళన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లు తప్పించడమో లేక ప్రస్తుతం ఉన్న శాఖల బాధ్యతలు మార్చడమో చేస్తారని చర్చ కూడా సచివాలయ వర్గాల్లో నడుస్తూ ఉన్నది. అధికారులు పనితీరు సరిగా లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. కొందరికి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. సో వీళ్ళకి సెక్రటేరియట్ పనిచేస్తున్నారు, సో వాళ్ళకి కొన్ని బిజినెస్ రూల్స్ తెలియక సెటిల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళకి. సో త్వరలోనే వీటన్ని కూడా పెద్దగా ప్రక్షాళన జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సో సమన్వయ లోపంతో కొత్త వివాదాలు. సో సీఎం కార్యాలయంలో పనిచేసే సెక్రటరీలు అంటూ సీఎం ఇటు డిపార్ట్మెంట్స్కు మధ్య సంధానకర్తలుగా ఉండాలి. సో సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చేస్తున్న సెక్రటరీల నుంచి తెప్పించుకోవాలి. ఇక డిపార్ట్మెంట్ సెక్రటరీలకు విధానంపై విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే టైంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గరకు సమాచారం తీసుకెళ్లి నివృత్తి చేయాలి. కానీ ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రటరీలు శాఖలు చూస్తున్న సెక్రటరీల మధ్య సమన్వయం కొరత పడిందని డిస్కషన్ కూడా జరుగుతుంది. దీంతో ఫీల్డ్లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇదే ప్రధాన కారణం. సో ఏంటంటే నార్మల్లీ సీఎం ఏదైనా సరే సీఎం ఆఫీస్ నుంచి ఏదైనా ఉత్తర్వులు వస్తే సో దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇతర శాఖల నుంచి ఆటోమేటిక్గా అదన్నీ రిలేషన్షిప్ ఉండి అవన్నీ కూడా రావాలి. సో అలాంటి వీళ్ళని సమన్వయ లోపం కావచ్చు, వాళ్ళ కాంటాక్ట్స్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సో ఇబ్బందులు పడతారు. ఎందుకంటే సీఎం చెప్పినప్పుడు ఏమైనా తప్పు గిప్పు అవన్నీ ఉంటే వాళ్ళు మళ్ళీ సీఎం ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లకుండా నార్మల్గా చేస్తూ సో అట్లా చెప్తా ఉంటే సో వీళ్ళకి ఇబ్బందులు పడతా ఉన్నాయి. సో దాని తర్వాత ఫీల్డ్లో ఎక్కువ ఇబ్బంది కూడా పడతా ఉన్న పరిస్థితి. సో కాబట్టి దీనిపైన కూడా చాలా విమర్శలు వచ్చినాయి. సో దీన్ని కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పి యోచిస్తున్నది కూడా తెలుస్తూ ఉంది. సో చూడాలి మనం కొన్ని రోజుల తర్వాత దీంట్లో ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుందా, లేకుంటే ఉంటుందా, లేకుంటే కేవలం వార్తనే అని చెప్పేసి మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.